ఇవి కోయట్లో ఇక్కడ పనిచేసే డ్రైవర్లైనా, ఇక్కడ పని మనుషులు అంటారు కదా, పని మనుషులైనా మా కష్టం ఏంటంటే ఇలాగే ఉంటుందండి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇలాగే కష్టపడాల్సిందే. కానీ మా ఇంట్లో డ్రైవర్ లేడు కాబట్టి మా మేడమే ప్రతి ఒక్కరు పోయి తీసుకుని వస్తుంది సామాన్లు. ఇంట్లో ఎప్పుడు అయిపోతే అప్పుడు, నెలకు ఒకసారైనా, వారానికైనా, ఎప్పుడు అయిపోతే అప్పుడు తీసుకొని వస్తుంది. టైమింగ్ అని లేదు మా ఇంట్లో, నెలకే తేవాలని లేదు. ఎప్పుడైపోతే అప్పుడప్పుడు సామాన్లు తెచ్చుకుంటుంది. అంటే మన ఇండియాలో కొంచెం ఇల్లు కూడా కొంచెం అడ్జస్ట్మెంట్గా జరుగుతూ ఉంటుంది. మా సామాన్ మొత్తం తీసుకొచ్చేసింది. తీసుకుని వచ్చి తాళం నా చేతి పెట్టింది, తీసుకొని కింద పోయి తీసుకురాపో అని. నేను పోయి కింద తీసుకొని నుంచి పైకి తీసుకుపోవాలి మొత్తం సామాన్లు. ఇక్కడ ప్రతి ఒక్కరు ఇలాగే కష్టపడతారండి. డబ్బులు మనకి ఊరికని రావు. వీళ్ళే మనకి డబ్బులు ఊరికని ఎవరు. అమ్మ నువ్వు కూర్చొని తీసుకోమ్మా డబ్బులు అనేది. మా కష్టం అనేది ఎలా ఉంటుందో ఈ వీడియోలైనా, నా వీడియోలైనా కానీ ప్రతి ఒక్క వీడియోలు కూడా ఉన్నాయండి. ఇక్కడ ప్రతి ఒక్కరు ఎలా కష్టపడుతున్నారు ఏందని బయట కంట్రీలో. ఇదే మా కష్టం అనేది. ఇది కింద నుంచి ఇప్పుడు నేను పైకి తీసుకుపోవాలి. ఏదో కింద ఇల్లు ఉంటే ఏదో ఇక్కడి నుంచి లాక్కొని తీసుకుపోయి పెట్టేయచ్చు. మళ్ళీ అది సామాన్ తీసుకొని పోయింది కాకుండా మళ్ళీ మొత్తం ఆ కవర్లో తీసి మొత్తం ఆడ కబోర్డ్ ఆడ పెట్టాలి. ఫ్రిడ్జ్లో మొత్తం ఫ్రిడ్జ్ క్లీన్ చేసి మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఆ రోజు నేను ఇది గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను, గార్లిక్ జింజర్ పేస్ట్ వేస్తున్నాను. ఆ పని ఆపేసి కూడా మళ్ళీ ఆ సామాన్ తీసుకొచ్చాను పోయేసి నేను.